ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాట మనం విన్నప్పుడు మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. తలగా నిన్ను నియమిస్తానే గాని తోకగా నియమింపను అని. మరి ఈ మాట తల అనగా మనకెప్పుడు కూడా అధికారాన్ని సూచిస్తుంది, ఉన్నత స్థితిని సూచిస్తూ ఉన్నది, గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా సూచిస్తూ ఉన్నది. తల అనగా ఇన్ని అర్థాలు ఉన్నాయి. మరి మనకు కూడా చాలా ఆసక్తి, ఆలోచన ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అందరి ఎదుట తలగా ఉండాలి అని. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? తలగా నియమిస్తాను అని అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మీరు అనలేదు. ఈ అధ్యాయంలో మీరు చూస్తే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ మీరు అనలేదు. అక్కడ ఏకవచనాన్ని సంబోధిస్తూ ఉంటున్నాడు, నీవు అంటున్నాడు. ఇది హెచ్చింపబడటానికి నీవు దేవుని పట్ల చూపించే భక్తి, విధేయత, వీటి మీద ఆధారపడి ఉంది. నీవు అని అంటున్నాడు. అక్కడ మీరు చూస్తే మొట్టమొదటి వచనంలోనే నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చించటమే తలగా నియమించటం. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీవు తలగా నియమించబడాలి అంటే నీవు హెచ్చించబడాలి అన్నప్పుడు దేవుడు కూడా ఇక్కడ కొన్ని నియమాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? అసలు నిన్ను తలగా నియమిస్తానంటే ఎటు పడితే అటు ఈ లోకంలో నిన్ను అధికారిగా ఉంచుతానన్నా, మరి నిన్ను ఒక బాస్గా నియమిస్తానన్నా దేవుని ఉద్దేశం ఉంది. కానీ ఎప్పుడు ఆయన నియమిస్తాడు? ఈ రోజుల్లో అధికారాన్ని అందిపుచ్చుకోవటానికి ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉంటున్నారు. దేవుని ఉద్దేశం అదే. అట్లా చేసినప్పుడు నీవు అధికారిగా ఉన్నప్పుడు అది వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. ఆ అధికారము కావచ్చు, ఆ ఉన్నతమైన స్థితి కావచ్చు, అది నిరంతరం నిలబడేటువంటిది కాదు. ఎందుకు అంటే నీవు దేవుని ఎడల అనగా యెహోషువతో చెప్తూ ఉంటున్నాడండి. ఇక్కడ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే నీవు అనగా యెహోషువ వ్రాయబడిన ఈ మాటలన్నింటినీ అనగా ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నింటి ప్రకారం నువ్వు చేయవలను. రెండవది, దివారాత్రములు దాన్ని ధ్యానించవలను. నీ మార్గములన్నీ కూడా అప్పుడు వర్ధిల్లుతాయి అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మనము వాక్యం వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అన్నీ ఉన్నాయి. కానీ వాక్యాన్ని మనం అనుసరించటం లేదు, వాక్యానికి లోబడి జీవించటం లేదు, వాక్యాన్ని మరి ధ్యానించటం లేదు, వాక్యాన్ని మనలోనికి చేర్చుకోవటం లేదు. అందుకే చాలాసార్లు మనం అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతూ ఉన్నాం. 1 సమూయేలు 15:22లో మనం చూస్తే అక్కడ సమూయేలు సౌలుతో చెప్తూ ఉంటున్నాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము అని చెప్తూ ఉంటున్నాడండి. ఈరోజు దేవుని మాటలు మనం వినటం లేదు, దేవుని మాటను గైకొనటం లేదు, దేవుని మాట చొప్పున జీవించటం లేదు. అందుకే మనం ప్రతి స్థలంలో అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతూ ఉన్నాం, కింది స్థాయిలోనే ఉండిపోతూ ఉంటున్నాం. దేవుడు మనల్ని హెచ్చించాలని, తలగా నియమించాలని ప్రతి స్థలంలో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట వినక, ఆయన ఆలోచనలు మనము మరి పాటించక, గౌరవించక అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతూ ఉంటున్నాం. సౌలు సమూయేలు మాట వినలేదు. దాని అర్థం దేవుని మాట వినలేదు. అందుకేమైంది? అక్కడ ఇశ్రాయేలులకు రాజుగా నియమింపబడిన సౌలు అనగా దేవుని చేత అభిషేకించబడిన వాడు,
ఇప్పుడు దేవుని మాట విననందున దేవుని ఆత్మ తన యొద్ద నుండి వెడలిపోయిన అని 16-14 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ వెడలిపోయిందో అప్పుడు సౌలు దేవుని ఎదుట విలువ లేని వాడుగా నిలబడిపోతూ ఉన్నాడు. ఆయనకు విలువ లేదు. దేవుడు ఇప్పుడు ఆయన విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. అదే స్థానంలో తగ్గించబడిన వాడైన, దేవుని మాటలు విన్నటువంటి వాడైన, బాలుడైన దావీదును ఇప్పుడు దేవుడు తన ప్రజల మీద రాజుగా ఉంచుతూ ఉన్నాడు, అనగా తలగా నియమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట తగ్గించబడతామో, ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఎప్పుడైతే ఆయన మాటను బట్టి జీవిస్తామో, అప్పుడు అనేక స్థలాల్లో దేవుడు నీకు తెలియకుండానే నిన్ను అధికారిగా నియమిస్తూ ఉంటున్నాడు, నిన్ను తలగా నియమిస్తూ ఉంటున్నాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి మరి పరమార్థము ఇదేనండి. ఇర్మియా గ్రంథం 7:23 చూస్తే, నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడను, మీరు నాకు జనులై ఉందురు అని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అవును, ఎప్పుడైతే ఆయన మాటలు మనం వింటామో, వాటిని బట్టి జీవిస్తామో, అప్పుడు ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. అందుకే వాక్యం చూస్తే యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని అంటున్నాడు. ఆయన మనల్ని ముందు నడిపించి ఉన్నతమైన స్థానంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంకా కొత్త నిబంధనలోనికి వస్తే మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించడు, పరలోక తండ్రి చిత్తమును జరిగించువాడే అని అంటున్నాడు. ఈ భూమి మీద మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఏంటి ఆయన చిత్తము అంటే, ఆయన ఎదుట మనము తగ్గించబడి, ఆయన ఎదుట మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ అందులో జీవించినప్పుడు ఆయన మనల్ని తలగా నియమించేవాడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 5:29 చూస్తే, మనుషులకు కాదు దేవునికే లోబడవలెను కదా అని అక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అధికారం పొందుకోవటానికి, ఈరోజు ఉన్నతమైన స్థానానికి రావటానికి మరి దేవుని ఎదుట తగ్గించబడకుండా మనుషుల ఎదుట తగ్గించబడుతూ ఉన్నారు. నేను మనుషుల ఎదుట తగ్గించబడకూడదు అని చెప్పలేదు. మనుషులను గౌరవించాలి, అదే సమయంలో దేవుని ఎదుట మనం తగ్గించబడాలి. అప్పుడే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 కూడా ఆయన చెప్తూ ఉంటున్నాడండి, దేవుడు తగిన సమయం నందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించాలి అంటే, నిన్ను తలగా నియమించాలి అంటే మరి దేవుని ఆజ్ఞలను కూడా నువ్వు గైకొనాలి, అందులో జీవించాలి, దానిని బట్టి నువ్వు బ్రతకాలి, నడవాలి. అప్పుడే దేవుని యొక్క కృప నీ మీద నిలబడుతుంది. నిన్ను హెచ్చించటానికి కూడా ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో నిన్ను ఆయన హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. అనేక స్థలాల్లో నిన్ను తలగా నియమించేవాడుగా ఉంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, ఏవేవో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాను. ఎన్నో స్థలాల్లో నేను నిలబడినప్పుడు నేను అట్టడుగు స్థాయిలోనే ఉన్నానని బాధపడుతూ ఉన్నావా? ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా ఆజ్ఞలను గైకొను, నా మాటలను శ్రద్ధగా విను, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకో. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని మాటలకు లోబడు, ఆ మాటలను బట్టి జీవించు. అప్పుడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తుంటున్నాడు. నీ భవిష్యత్తు, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, సమస్తము అనేక మందికి మరి తలగా ఉంటాయి, అనగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అనేక మందికి మీరు మేలు కలిగిన వారుగా, మేలు చేసేవారుగా ఉంటారని ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధుడైన యేసయ్య నీకును నీ కుటుంబానికి అందించునుగాక. ఆమేన్.